బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ వివిక్త సేవీ లగ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. బుద్ధిచే పవిత్రుడై ఇంద్రియ భోగ విషయాలను విడిచిపెట్టి దృఢ నిశ్చయముతో మనస్సును నిగ్రహించి రాగద్వేషాల నుండి విముక్తుడై ఏకాంత ప్రదేశములో జీవించేవాడు, మితముగా భోజనము చేసేవాడు, దేహ మనోవాక్కులను నియంత్రించేవాడు, సర్వదా ధ్యానములో ఉండేవాడు, అనాసక్తుడు మరియు మిథ్యాహంకారము, మిథ్యాబలము, మిథ్యాగర్వము, కామము, క్రోధము, విషయవస్తు స్వీకారము నుండి విడిబడినవాడు, మిథ్యాస్వామ్యము నుండి విముక్తుడు, శాంతుడు అయిన వ్యక్తి నిశ్చయముగా ఆత్మానుభూతి స్థితికి ఎదుగుతాడు.